సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇంజనీర్లు వాళ్ళు ఇంటర్ని వెళ్ళి మా జిల్లా జడ్జి గారిని అడిగేవారు. జిల్లా జడ్జి గారిని అడిగితే ఏమంటారు, వెరీ సమ్మరీ ట్రైబుల్, అది ఎస్టీసీ సమ్మరీ ట్రైబుల్ కేసు సేమ్ డే డిస్పోజ్ చేసినారు ఏముంది సార్. అక్కడున్న జిల్లా జడ్జి గారు కూడా సానుభూతితో చూస్తారు. నేను అక్కడ పనిచేసేటప్పుడు ఒక ఆయన అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఆయన కూడా జడ్జి గారు రామకృష్ణారెడ్డి గారు అని. ఆయన కూడా ఇప్పుడు కడప డిస్టిక్ లేరు, ఆయన చనిపోయారు. రైతు ఆయన పొలం పక్కన నీళ్ళు పోతున్నాయి, ఆయన పంట ఎండిపోతుందంటే ఎట్లుంటుంది, కడుమంటుంది కదా అంటే సర్లే వెళ్ళు బాబు అంటే అది మేము చేసేది తప్పేం కాదు సార్, అది డిస్క్రిప్షన్ మా మార్జిన్. అది మోటార్ సీజ్ చేసి ప్రైవేట్ రూమ్లో పడేసి 6 నెలల తర్వాత వాయిదా వేసి వాడిని 2 ఏళ్ళు కోర్టుకు తిప్పచ్చు, సేమ్ డే 50 రూపాయలు ఫైన్ వేసి ఇంటికైనా పంపచ్చు. మానవుడికి దానవుడికి తేడా అదే సార్. ఒకవేళ నీలో మానవత్వం ఉంటే వాడి కష్టాన్ని ఏదైనా మనం అర్థం చేసుకొని న్యాయం చేయాలంటే మనకు చేసేదానికి ఉంది. ఎందుకు చేయాలి, నేను వీడు వాటర్ దొంగతనం చేస్తున్నాడు అని 2 ఏళ్ళు సంవత్సరం తర్వాత కేసు తిప్పచ్చు, కోర్టు తిప్పి ఇబ్బంది కూడా పెట్టచ్చు మనం సార్. అంటే ఈ ఓన్లీ రైతుల వరకే ఈ ఫెసిలిటీ, కానీ మీకు యాక్చువల్ అఫెండర్ అప్పుడు మీరు ఉండరు కదా, మీరు ప్రాపర్టీ అఫెండర్ దొరికాడు అనుకోండి. ప్రాపర్టీ అఫెండర్ దొరికినప్పుడు ఉంటారండి, అన్ని రకాలు ఉంటాయి. ప్రాపర్టీ అఫెండర్ అప్పుడు ఇటువంటి దృక్పథం ఉండదు కదా. ఉండదండి, అప్పుడు మారిపోతుంది. ప్రాపర్టీ అఫెండరు రైతా లేకపోతే ఇంకోటి ప్రాపర్టీ అఫెండర్ అంటే కొంచెం హీనమైన న్యాయం, అది దాన్ని ఏమంటారు నీతి బాహ్యమైన నేరం కాబట్టి దాన్ని కొంచెం హీనంగానే చూస్తారు సార్ ఎవరైనా. అయితే ఆ ప్రాపర్టీ అఫెన్సెస్లో కూడా ఫాల్స్ ఇంప్లికేషన్స్ చాలా మటుకు ఉంటాయి. ఫాల్స్ ఇంప్లికేషన్స్ అంటే దొంగతనం చేసినవాడు ఎక్కడో ఉంటాడు, ఎవరి మీదనో కేసు పెట్టి తీసుకొస్తుంటారు. వాడు 2 నెలలు 3 నెలలు లోపల ఉన్న తర్వాత వచ్చి అయ్యా నేరం చేసినా నా మీద సెట్ ఆఫ్ ఇచ్చేయండి అంటాడు. సెట్ ఆఫ్ అంటే లోపల ఉన్న కాలానికి శిక్షకు సరిపోయిందని వేసి పంపించేయడం. వాడు బయటకు వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళిన తర్వాత వానికి ఏదో మళ్ళీ ఈ పోలీసులు వాళ్ళు బిర్యానీ వానికి మామూలు పెట్టి పంపిస్తారు, బట్టలు పెట్టి. మళ్ళీ ఎక్కడైనా దొరికితే కూడా ఏం రాపోతావా లోపల కంటే పోతానంటాడు. మళ్ళీ 2వ సారి 3వ సారి వీళ్ళు రిపీటెడ్గా సర్క్యులేట్ అవుతుంటారు. ఆ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రాపర్టీ అఫెండర్స్ ఎస్పెషలీ గోల్డ్ ఇలాంటి హౌస్ బ్రేకింగ్ ఈ అఫెన్సెస్ రిపీటెడ్గా వచ్చిన వాళ్ళే వస్తుంటారు. యాక్చువల్ అఫెండర్స్ రేర్గా దొరుకుతుంటారు. దొరికినప్పుడు కూడా వాళ్ళ పలుకుబడిని ఉపయోగించి వాళ్ళ దీన్ని ఉపయోగించి ఏదో బయటపడిపోతుంటారు. వాళ్ళు ఏమి లేనివాడే లోపలికి పోతుంటాడు. సాధారణంగా మేజిస్ట్రేట్ కోర్టులో బెంచ్ మీద ఒక ఫైల్ రావాలంటే కింద బెంచ్ క్లర్క్ మేనేజ్ చేసుకోవాలని ఒక అపోహ ఉంది, వాస్తవం అంటారండి? అది ఎంత ఉండదండి, తప్పు సరే. అంటే ఇంతకు మునిపి ఏమైనా ఉండేటివేమో కానీ ఇప్పుడు అంతా కంప్యూటరైజ్ అయిపోయినాయి. ఇప్పుడు కదా, గతంలో 1 మిస్సింగ్ ఉంటాయి. ప్రతిరోజు ఎన్ని కేసులు హీరింగ్ ఉన్నది లిస్టు 10:30కి టేబుల్ మీద పెడతారు. ఏదన్నా మిస్సింగ్ ఉంటే దాంట్లో రాస్తారు అనుకుంటే. ఎర్లీగా అంటే ఆ ఆర్డర్ ప్రకారమే పిలుస్తారు సార్. కాజ్ లిస్టులో పాత కేసులు మొదట ఉంటాయి, ఓకే, కొత్త కేసులు లాస్ట్లో ఉంటాయి. ఆ ఆర్డర్ ప్రకారమే పిలుస్తుంటారు. ఒక్కొక్కసారి వీళ్ళు ఏదో చేస్తుంటారు, హ్యూమన్ మేనేజ్మెంట్ కదా, అది వాళ్ళు పైనుంచి రాలేదు, మన సర్కిల్ నుంచి వచ్చిన కాబట్టి ఆ అడ్వకేట్ ఒక ప్రెగ్నెంట్ ఉంటుంది లేడీ, ఆమె వెళ్ళి రిక్వెస్ట్ చేస్తుంది నా కేసు తొందరగా పంపించేయండి అని. అప్పుడు హానెస్ట్గా వచ్చి చెప్తాడు, సార్ ప్రెగ్నెంట్ లేడీ ఉంది ముందే పిలిచేస్తానని. పిలిచేయమంటాం. ముసలాళ్ళు ఉన్నారు పిలిచేయమంటారు. అలా కాకుండా ఆ ఎడ్జ్ బెంచ్ క్లర్క్ ఎప్పుడు ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు సాధారణంగా మీ దగ్గరికి అఫెండర్ తీసుకొచ్చినప్పుడు పోలీసు అంటే మనం మాట్లాడుతుంది హ్యాబిచువల్ అఫెండర్ గురించి. కొంతమంది పోలీసులు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల సరిగ్గా నిల్చోలేకపోవడం కానీ అటువంటి ఐడెంటిఫై చేస్తారా? లేదు మీ దగ్గరికి వచ్చిన తర్వాత అఫెండర్ చెప్తాడు, సార్ నన్ను బాగా కొట్టారు సార్ అని, అటువంటి కేసులను మీరు చూసారా? అది మ్యాండేటరీ. సిఆర్పిసిలోనే ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి పట్టుకొచ్చినప్పుడు కంపల్సరీగా అడగల పోలీసులు వారు నిన్ను కొట్టారా అని. కొట్టలేదు అంటారు, వానికి అంతా రక్తం కలిగి బ్యాండేజ్ ఉంటుంది. మరి నీ బ్యాండేజ్ కనిపిస్తుంది ఏంటిది అంటే పరిగెత్తవి కింద పడినా పోలీసులే కట్టించారని చెప్తారు. అట్లా ట్యూటర్ చేస్తుంటారు వాళ్ళని. ఇంకొద్దిమంది కొట్టారేదో నాకు తలకు గాయం ఉందంటారు, ఫాల్స్ కంప్లైంట్ కూడా ఇస్తారు కదా. అలాంటి అవకాశం కూడా ఉంది. యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఏం చెప్తారో అది రాస్తాం రిమాండ్ రిపోర్ట్ రాసి అది మెడికల్ టెస్ట్కి రెఫర్ చేస్తాం. వచ్చిన తర్వాత ఒక షోకాజ్ నోటీస్ ఇస్తాం ఐఓకి, ఎవరైతే అరెస్ట్ చేసి పంపారో వాడికి, ఈ విధంగా కంప్లైంట్ చేస్తున్నాడు ఏంటి అని. ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ బట్టి ఒకవేళ
కేసు రిజిస్టర్ చేయాల్సి ఉంటే ఆయన మీద కేసు రిజిస్టర్ చేసి ఆయన కూడా ముద్దాయిగా నిలబెడతాం. అది ప్యారలల్గా రన్ అవుతుంది. మోస్ట్లీ అంతవరకు తెచ్చుకోరు పోలీసులు. వాడిని ఏదో మేనేజ్ చేసుకొని నాయన బాయన దెబ్బలు కొట్టినా కానీ వాడికి మన ట్రీట్మెంట్ ఇచ్చి తీసుకో చాలా బాగా కొట్టలేదండి అంటారు. వాళ్ళకి బాగా డ్రిల్లింగ్ ఇస్తారు. కానీ కనబడిన చోట్ల కొట్టారు అనుకోండి, అంటే చొక్కా ఇప్పి చెక్ చేసేది అలాంటివి ఏమి ఉండవండి. అప్పేరెంట్గా చూస్తానే ఫీలింగ్ కనిపిస్తుంది కదా ముఖంలో. దెబ్బలు తగిలింటే ఏం దెబ్బలు ఉన్నాయా ఏంటి ఏమని. మా దగ్గర అటెండర్ ఉంటాడు కదా, చూడరా బాబు వాడికి ఏదో చూడు ఏమైంది ఏమని అంటే చొక్కా గుండీలు చేసి ఏవో చెక్ చేస్తాం. చేసి ఏమున్నాయి గాయాలు ఉన్నాయంటే ఏదో చెప్తాడు. ఈ నేరం అరెస్ట్ కావడానికి ముందు 2 రోజుల ముందు మా ఊర్లో గలాట జరిగింది, నన్ను ఫలానా XYZ కొట్టారని ఇంకోరి మీద చెప్తాడు. వాళ్ళ పేరు కూడా రాస్తాం అప్పుడు. చాలామంది ఈ చట్టంలో ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత ముద్దాయిని కొట్టి బయటికి కనబడే గాయాలు కలగజేసేంతవరకు కొట్టరండి. అంత ధైర్యం చేయడంలే. ఇప్పుడు పోలీసింగ్ మారిపోయింది. వాళ్ళు కొట్టి వాళ్ళ ఒంటి మీద గాయాలు కనపడే పరిస్థితి ఉంటే వాళ్ళు రిమాండ్ తీసుకురారు. అదే వాడికంటే హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చి ఏదో వదిలేసి వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు అంతే అండి. కానీ 24 గంటలు అరెస్ట్ చూపించాలి కదా, అప్పుడు ఏం చేస్తారు? 24 గంటల్లో చూపిస్తారండి. తీసుకురావడానికి ముందు అరెస్ట్ చేసినట్టు చూపిస్తారు. రికార్డ్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది కదా. సాధారణంగా ఒక నేరం జరిగినప్పుడు అవునండి, అక్కడ నేరస్తుడు తిరిగి అదే ప్రాంతంలో తిరుగుతుంటే పట్టుకున్నాం, అనుమానాస్పదం తిరుగుతుంటే వెహికల్ తనిఖీలు దొరికాయని చూపిస్తుంటారు. దానివల్ల పోలీసుకి ప్లస్ అవుతుందా? లేదు, ఎక్కడ నేరస్తుడు దొరికాడో అక్కడ అరెస్ట్ చేసి చూపిస్తే పోలీసుకి ప్లస్ అవుతుందా? అంటే కన్విషన్ రావడానికి ఎక్కడ అరెస్ట్ చేస్తే రికార్డ్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ అయితే అరెస్ట్ చేస్తారో అక్కడ రాయడం వల్లనే అడ్వాంటేజ్ అవుతుందండి. ఎందుకంటే వీళ్ళు నేరం ఎక్కడ చేస్తాడో ఆ నేరస్తుడు అదే ప్రాంతానికి వచ్చాడని చూపిస్తుంటారు. అదే వాళ్ళ వీక్నెస్. అది ఏంటంటే మనం కామెంట్ చేయకూడదు కానీ పోలీసులు యాక్చువల్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ ప్లేస్ ఆఫ్ అరెస్ట్ చూపించిన చోట ఉండదండి. ఎక్కడో ఉంటుంది, ఎక్కడో రాస్తుంటారు. అది ఆ రికార్డ్, ఆ పంచనామాలు అవి రికార్డ్ చేసేదంతా పోలీస్ స్టేషన్లో సీనియర్ హెడ్ కానిస్టేబుల్స్ వాళ్ళు ఉంటారు. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎప్పుడు విఐపి డ్యూటీ, ఎలక్షన్ డ్యూటీ, ఇంకో డ్యూటీ అది ఇది అని ఆయన ఉంటాడు. నేర పరిశోధనలో పోలీసులు పాలు పంచుకునేది ఉండదు. సాయంత్రం 4 గంటలైతే సార్ ఈరోజు ఈ అరెస్టు, ఈ రిమాండ్, దీంట్లో సంతకాలు పెట్టారంటే పొట్టి సంతకమా పెద్ద సంతకమా అని పెట్టేస్తుంటారు. పొట్టి సంతకమా పెద్ద సంతకమా అని. ఇది ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, ఈ కేసులో ఛార్జ్ షీట్ పెడుతున్నాం, అన్నింటిలోనే సంతకాలు పెట్టేసి పంపిస్తే వాళ్ళకి టైం ఉండట్లేదు కదా. వాళ్ళకి టైం ఉండట్లేదు. ఒక ఆఫీసర్ ఆమె కూర్చుందామంటే కూర్చునేవారు కదా, కూర్చొని బందోబస్తు అంటే వాళ్ళని ఏమనడానికి లేదు. అందుకే ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్ సెపరేట్ చేయాలని చాలా రోజుల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక వార్ జరుగుతుంది. పోలీస్ మాన్యువల్లో కూడా అది ఉంది. ఇన్వెస్టిగేషన్ సెపరేట్ ఉండాలా, లా అండ్ ఆర్డర్ సెపరేట్ ఉండాలా. ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ ఆఫీసర్ లా అండ్ ఆర్డర్ ఉండకూడదండి, ఆయన ఇన్వెస్టిగేషన్లోనే ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసరు ఆయన కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలా. ఎన్ని 10 వాయిదాలు 20 వాయిదాలు 2 నెలలు 2 సంవత్సరాలైనా రారు ఒక్కొక్కసారి. ఏమంటే విఐపి బందోబస్తు, ఎలక్షన్ డ్యూటీ, జాతర డ్యూటీ, ఏదో ఒకటి చెప్తుంటారు. వాళ్ళు రారు సాక్ష్యం చెప్పడానికి కూడా. ఎందుకంటే విఐపి బందోబస్తు డ్యూటీ వాళ్ళకు చాలా పెద్ద హెడేక్. లా అండ్ ఆర్డర్, ఇన్వెస్టిగేషన్ సెపరేట్ చేయాలండి. ఈ ఇన్వెస్టిగేట్ చేసే పోలీసులకు కూడా ఇన్వేరియబుల్లీ లా డిగ్రీ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి. సో నేను చెప్పే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే పోలీసులో రిఫార్మ్స్ చాలా అవసరం. వాళ్ళని కూడా తప్పుపడడానికి లేదు. మనం 18 గంటలు 20 గంటలు పనిచేస్తారా? సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ కేడర్లో ఉన్న వాళ్ళు 18 గంటలు 20 గంటలు పని చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. వాళ్ళు కూడా మనం ఫైండ్ ఫాల్ట్ చేయలేము. ఇంకేమంటే ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్ సెపరేట్ చేసి సబ్ ఇన్స్పెక్టర్ అని కూడా కంపల్సరీగా లా డిగ్రీ ఉండాలని పెడితే, లా డిగ్రీ ఉండడం వల్ల స్వయంగా ఆయనకు ఒక శక్తి, నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఆయన ఇన్వెస్టిగేట్ చేయడంలో కొన్ని మెలకువలు అన్నీ కూడా పాటించగలడు. ఇంకోటి, ఆ ఇన్వెస్టిగేట్ చేసే పోలీసులకు కూడా యూనిఫాము, ఆ డ్రెస్ కూడా మార్చేయాలండి. ఈ బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో ఉన్న డ్రెస్ కోడ్ అది ఎట్లే రుద్దుతున్నారు మన వాళ్ళకి. ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్. ఆ డ్రెస్ చూస్తానే పోలీస్ కాదనే ఇంప్రెషన్ కామన్ మ్యాన్కి కలగాల. ఓకే, ఈయన పోలీస్ కాదు కదా, మనం ఏదైనా కానీ మనసు విప్పి నిజాలు చెప్పొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ ఇన్స్పైర్ చేయాలి. ఇప్పుడు మన బ్లడ్లో ఆ కాకి డ్రెస్ చూస్తేనే అమ్మో పోలీస్ అంటే.
కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకొచ్చారు కదండి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని తీసుకొచ్చిన ఆ యూనిఫామ్లోనే దాన్ని ఏమంటారు ఆ వ్యతిరేక అది ఆ mindset stick అయిపోయింది ఆ మైండ్లో పోలీస్ అంటే కొడతారు, పోలీస్ అంటే తప్పుడు కేసు పెడతారు, పోలీస్ అంటే ఇది చేస్తారు, టార్చర్ పెడతారు అనేది ఒకటి ఉంది. హెల్ప్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి, కానీ అవి ముందుకు రావు. కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మంచిది అంటున్నారు కానీ దానివల్ల మైనస్ ఎక్కువ అవుతుంది కదండి. ఇప్పుడు ప్రజలకి పోలీసుల మధ్య గ్యాప్ పెరగడానికి అదొక పెద్ద ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఏదో మన ఇక్కడ తెలంగాణలో ఒక ట్రయల్ బేసిస్ మీద ఒకటి ఇంట్రడ్యూస్ చేశారండి. ఏమంటే ఎవరు ఫోన్ చేసినా కానీ సార్ అని రెస్పాండ్ కావాలా, పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కూర్చోబెట్టాలా, వాటర్ ఇవ్వాలా, చాలా ఫ్రెండ్లీగా ఉండాలా, నేరం రుజువయ్యే బాగా ప్రూఫ్ అయ్యేంత వరకు వాళ్ళని రా డీల్ ఇవ్వకూడదు, ఇట్లంతా పెట్టారు. బాగానే ఉంది. కానీ అది నా వ్యూలో సబ్ ఇన్స్పెక్టర్ అనేవాడికి లా తెలిసి ఉండాలండి. లా గ్రాడ్యుయేట్నే అపాయింట్ చేయాలి. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో వాళ్ళు ఎవరన్నా పబ్లిక్ వస్తే చావగొట్టడానికి దేహదారుడ్యం ఉండే వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఆ పోలీస్ మనకు అవసరం లేదండి. ఇప్పుడు మజిల్ పవర్ అవసరం లేదు మనకి. మజిల్ పవర్ అవసరం లేదు. మజిల్ పవర్ ఉన్నాడు, ఆరోగ్యంగా ఉండాలి, బ్రెయిన్ ఉండాలి. లా గ్రాడ్యుయేట్స్ని అపాయింట్ చేయడం వల్ల పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద ఇంకోరి మీద ఆ లీగల్ ఒపీనియన్స్ కోసం ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి ప్రతి జిల్లాకి కూడా ఈ ల్యాబ్ ఇవి ఎఫ్ఎస్ఎల్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్ ఉండాలండి. ఇన్వెస్టిగేషన్ను స్పీడప్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా కూడా స్టేట్ ప్రొవైడ్ చేయాలి. బేసిక్గా ఇది డివైడ్ చేయాలండి. అది ఎప్పుడు లా అండ్ ఆర్డర్. ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ ఆఫీసర్కు యూనిఫామ్ కూడా వేరేగా ఉండాలి. వాళ్ళ ట్రైనింగ్ అంతా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండాలని, వాళ్ళ లాఠీ కానీ క్యాప్ కానీ లేకుండా ఒక రకమైన ఫ్రెండ్లీ. ఇప్పుడు ఒక బ్యాంక్ ఆఫీసర్ ఊరికి వెళ్ళినప్పుడు ఒక రెస్పాన్స్ ఉంటుందండి. కరెక్ట్ అండి. ఒక ఎన్జిఓ వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటుంది, నర్సు వెళ్ళినప్పుడు డాక్టర్ వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటుంది, పోలీసులు వెళ్ళినప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఊర్లోకి వచ్చాడు, ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాడంటే హ్యాపీగా ముందుకు వచ్చేటట్లు ఉండాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరైనా పంచనామాలో సంతకం పెడితే పేషీలకు తిరగాల, కోర్టు చుట్టూ తిరగాల, ఎవిడెన్స్ ఇవ్వడానికి వకీళ్ళు ప్రశ్నిస్తారు, కోర్టులన్నీ ఇల్ట్రీట్ చేస్తాయి, మా జీవనాభివృద్ధి పోతుందని పోలీస్ రికార్డ్స్లో సంతకాలు పెట్టడానికే రారు. కాకుండా పోలీసులకు ఆ ప్రాక్టికల్ డిఫికల్టీ ఉంది. కాబట్టి క్రిమినల్ రిఫార్మ్స్ అనేది క్రిమినల్ జస్టిస్ సిస్టంలో రిఫార్మ్స్ ఇంతవరకు మొదలే కాలేదు. అయితే ఒక స్టెప్ అహెడ్ మనకు ఏమంటే తెలంగాణలో కేసీఆర్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని పెట్టి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఏదో వెహికల్స్ అవి ఇచ్చి, తర్వాత స్టేషన్ బడ్జెట్ అని ప్రతి స్టేషన్కు స్టేషనరీ బడ్జెట్ అని కొద్దివరకు ఇచ్చాడు. అది పాజిటివ్ రిజల్ట్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. కానీ ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మీరు చెప్తున్నట్టుగా గవర్నమెంట్ తీసుకుంది కేవలం బాధితుల పట్ల, కానీ ఎక్యూజ్డ్ పట్ల కాదు. కానీ అది మిస్ఫైర్ అయినట్లు అనిపిస్తుంటుందండి ఆ పథకం. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మిస్ఫైర్ అంటే ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారంటే ఇద్దరిని ఒకేలా చూస్తున్నారు, గుర్రానికి గాడికి తేడా లేకుండా. దానివల్ల బాధితుడు కూడా బాధపడుతున్నాడు. మనం బేసిక్గా ఏమంటే ముద్దాయనంటే చాలా హార్ష్గా డీల్ చేయాలా, సెల్లో వేసేయాలా, చావగొట్టాలా అనే